హాయ్ అండ్ ఇప్పుడు మేము ఎక్కడున్నామో తెలుసా? హ్యాండ్స్టేక్ క్రియేటర్స్ కలెక్టివ్ గ్రాడ్యుయేటింగ్ షోకేస్ 2026. ఇక్కడ క్రియేటివ్ కలెక్ట్ అనేసరికి మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. చాలా క్రియేటివ్ గా చేసినటువంటి ఎన్నో వస్తువులు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ క్రియేటివ్ పీపుల్ ను కూడా మనం కలవబోతున్నాం. సునీత, నీకైతే ఎస్పెషల్లీ మీ లేడీస్ అందరికీ కూడా బాగా నచ్చే ఐటమ్స్ చాలా ఉన్నాయి లోపల. వావ్, మరి లేట్ ఎందుకు? పదా. యా ష్యూర్, లెట్స్ కమ్. Very good morning to all of you. Very happy to see so many wonderful people all over here, and I think all the students, you have great support from your family, which is absolutely brilliant. హ్యాండ్స్టేక్ బ్యాచ్ 2025-26 స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక ఎగ్జిబిషన్ ఎక్స్పో పెట్టారు మనకి అడ్రస్ కన్వెన్షన్ లో, నార్సింగ్ ఏరియాలో. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎక్స్పోలో. మనం లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం కదా. మొత్తం వాళ్ళు డిజైన్ చేసిన క్లాతింగ్ దగ్గర నుంచి అన్ని ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కలెక్షన్ పెట్టారు, సేల్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా నడుస్తుంది మార్నింగ్ నుంచి. అయితే ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఎక్స్పోలో ఏంటంటే ఫోటోగ్రఫీ స్టాల్ కూడా ఉంది. ఇక్కడికి ఎక్స్పో చూడడానికి వచ్చిన వాళ్ళకి మంచి ఫోటోగ్రాఫ్స్ తీసి వాళ్ళకి సాఫ్ట్ కాపీస్ సెండ్ చేస్తున్నారు. ఈవెన్ హార్డ్ కాపీస్ కావాలన్నా కూడా వాళ్ళకి సెండ్ చేస్తారట. నిజంగా స్టూడెంట్స్ తీసిన పిక్చర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ వాళ్ళు కొన్ని స్టాల్స్ లో డిస్ప్లే కూడా చేశారు. వాళ్ళు తీసిన క్రియేటివ్ పిక్చర్స్ అన్నింటినీ కూడా మనం చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. బ్లాక్ అండ్ వైట్, ఆల్వేస్ ఎవర్ గ్రీన్ అన్నమాట. మనం అక్కడి నుంచే మన ఫొటోస్ తీయడం స్టార్ట్ చేసాం. సో మళ్ళీ అదే థీమ్ ని వీళ్ళు ఇక్కడ పెట్టారు. అందుకే అందరూ డైరెక్ట్ గా ఈ థీమ్ చూడగానే ఇక్కడికి వచ్చేస్తున్నారు అనమాట. వచ్చి మంచిగా పిక్చర్స్, నేను కూర్చున్న ప్లేస్ లోనే కూర్చొని చాలా పిక్చర్స్ తీసుకున్నారు. ఇప్పటికి ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఈ స్టాల్ అయితే విజిట్ చేశారు. వచ్చి మంచి పిక్స్ కూడా తీసుకున్నారు. చాలా బిజీగా ఉన్నారు అందరూ. అయితే ఈ ఫోటోగ్రఫీ స్టాల్ లో స్టూడెంట్స్ క్రియేటివిటీ అయితే మనకి చాలా నీట్ గా కనిపిస్తుంది. చాలా క్రియేటివ్ గా ఉన్నాయి పిక్చర్స్ అన్ని కూడా. వాళ్ళ తీసిన పిక్చర్స్ ని ఇట్లా థీమ్ గా చేసి వీళ్ళు బ్యాక్గ్రౌండ్ గా పెట్టారనమాట. సో మనం చూడొచ్చు మొత్తం స్టాల్స్ కూడా ఉన్నాయి వాళ్ళు తీసిన పిక్చర్స్. అయితే ఇక్కడ మనకి స్టూడెంట్స్ కి నేర్పించిన హెచ్ఓడి ఉన్నారు. హాయ్, बहुत बिजी है शायद, बच्चे का काम बहुत अच्छा लग रहा. So 2025-26 बैच राइट. So कैसा लगा आपको? यू आर द HOD, कैसा फील हो रहा मतलब आज का रेस्पॉन्स देख के? This is the success because whatever we do every year, जैसे हर साल जाता है ना, it's like growing up a plant and tree. You feed them, you water them. So this is the success when they give flower and fruit. So our students' success, this exhibition is just like that, and I feel like a farmer. कि हाँ, वो पेड़ से जब फूल आता है, फल आता है, I'm feeling just like that. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే చాలా స్పెషల్ అట. వీళ్ళ స్టూడెంట్స్ అందరూ ఏ యూజ్ చేసి తీశారు, ఏ లేకుండా కూడా చూసారు. వాళ్ళు మెయిన్ బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ డ్రాప్ లో అయితే చాలా ఇంట్రెస్ట్ చూపించారంట. ఇది బాగా ఇంప్రెస్ చేస్తుంది అందరినీ అని చెప్పారు. మనం చూసాం చాలా మంచి పిక్చర్స్ తీసినవన్నీ ఇలా మంచిగా డిస్ప్లేలో పెట్టారు, మనకి సేల్ కి పెట్టారు. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా ఇంప్రెస్ అవుతున్నారు, ఈవెన్ పర్చేస్ చేస్తున్నారు. మనం చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి పిక్చర్స్ అన్ని. జస్ట్ రండి ఒకసారి మనం ఒక వ్యూ చూద్దాం. కేరళస్ ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఆర్ట్ ట్రెడిషన్స్ మనం అందరికీ తెలిసిందే. దీన్ని ఇట్లా ఇక్కడ థీమ్ చేసి ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అని చెప్పి పెట్టారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక మనకి రాజస్థాన్ ఎంత స్పెషల్ తెలుసు. రాజస్థాన్ లో ప్లేసెస్ అన్ని కూడా చాలా స్పెషల్ అన్నమాట. ఇక్కడ మనం అన్ని ఇక్కడ చూడొచ్చు అన్నమాట. మాన్యుమెంట్స్ ఇవన్నీ కూడా అక్కడ
చాలా ఫేమస్. ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా రాజస్థాన్ నుంచి. ఈవెన్ మనం ముందు ఫస్ట్ ఫోటోగ్రాఫ్ లో చూడొచ్చు రాజస్థాన్ డ్రెస్సింగ్ స్టైల్. రాజస్థాన్ అనగానే డిజర్ట్ గుర్తొస్తుంది. సో ఈ పిక్చర్ కూడా పెట్టారు డిజర్ట్ ది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గోంద్ ట్రైబ్, గోంద్ ట్రైబ్ సంబంధించిన డ్రెస్సింగ్ కానీ వాళ్ళ న్యాచురల్ ట్రెడిషన్, వాళ్ళు వేసుకునే కాళ్ళకి వేసుకునే, సరే మనం పట్టీలు వేసుకుంటాం, వాళ్ళు వేసుకునే ట్రెడిషన్ ఇక్కడ చాలా మంచి బ్యూటిఫుల్ క్లోజ్అప్ షాట్ లో తీసారు ఈ లేడీది. ఇది కూడా చాలా 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 బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ పిక్చర్స్. అండ్ హమ్ బంజారా థీమ్. ఇక్కడ మనం కోస్టల్ లైఫ్ చూడొచ్చు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళ ఎండు చేపలు కూడా వీళ్ళు పిక్చర్ ఇక్కడ పెట్టారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో అంత న్యాచురల్ అన్నమాట. లైఫ్ హ్యాపెనింగ్ ఈవెంట్స్, లైఫ్ ని చూపించారు. మనకి ఆర్చ్ ఆఫ్ పెంబర్తి ఇత్తడి ఇక్కడ స్పెషల్. సో ఇది మన లక్క బొమ్మలు, నిర్మల్ టాయ్స్ లక్క బొమ్మలు ఎంత ఫేమస్ కదా. సో దానికి సంబంధించిన మన గద్వాల్ చీరలు నేసే పిక్చర్స్, శారీస్. స్టోరీ ఆఫ్ హలీం ప్రిపరేషన్ కూడా ఇక్కడ పిక్చర్స్ గా చేసి పెట్టారు. హైదరాబాదీస్ కి హలీం అంటే ఎంత, నాట్ ఓన్లీ హైదరాబాదీస్, మొత్తం మనకి చాలా ఫేమస్ కదా హలీం. అండ్ ఈవెన్ హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ చూడొచ్చు మంచిగా. ఇక్కడ పానీపూరి కూడా పెట్టారు పిక్చర్ లో. సో ఇక్కడ బర్డ్స్ ఆఫ్ తెలంగాణ, నైస్. మనకి ఇక్కడ బర్డ్స్ ఆఫ్ తెలంగాణ నుంచి కొన్ని పిక్చర్స్ పెట్టారు. ఒక లైఫ్ ని వీళ్ళు ఫోటోగ్రాఫ్స్ తీసి ఇక్కడ డిస్ప్లే చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. హ్యాండ్ స్టిక్ అంటే ఫ్యాషన్ అనుకుంటాం, బట్ ఫోటోగ్రఫీ కూడా చాలా మెయిన్ గా ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఇలాంటి స్టాల్స్ ఒక 4-5 ఉన్నాయి. అన్ని చూడొచ్చు. ఒక 10 స్టాల్స్ దగ్గర వరకు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. వచ్చినప్పుడు డెఫినెట్ గా విజిట్ చేయడం మర్చిపోకండి. మనం ఫ్లోరల్ బొకేస్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఫ్లోరల్ బొకేస్ కి ఇస్తూ ఉంటాం కదా. ఫ్లోరల్ బొకేస్ లో పువ్వులు వాడిపోతూ ఉంటాయి. ఇక్కడ వాడిపోయే ప్రసక్తే లేదు. ఆర్టిఫిషిयल बट लुकिंग वेरी डिफरेंट एंड क्लासी. सो क्या है इसका कॉन्सेप्ट बता सकते हैं? Flowers because they don't wither away like traditional flowers. They wither away within 2 weeks or next day, but these flowers stay forever, so they last forever. That's what Lyria stands for. Okay. You're all Hamstick students, right? Yeah. Final year? No, second year. कैसा लगा आज का रेस्पॉन्स? बहुत अच्छा. We never thought that this will happen ever. Profit हुआ है इसलिए बहुत खुशी है. सेल अच्छा हो गया. हाँ बहुत हुआ है. एक्सपेक्ट से भी ज्यादा. లిరియా బ్లూమ్స్ దట్ లాస్ట్ ఫర్ ఎవర్. అంటే జనరల్ గా మనం బొకేస్తే ఒక మాక్సిమం 1 వీక్ ఉంటే తర్వాత పూలు అయితే వాడిపోతాయి. సో ఈ బొకేస్ అయితే ఫర్ ఎవర్ ఉంటాయంట. అదే దీని స్పెషాలిటీ. పైప్ క్లీనర్ తో తయారు చేస్తారట. మనకి హ్యాండ్ స్టిక్ ఎక్స్పోలో ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఇక్కడ మనం చూసాం. మనకి నచ్చిన కలర్స్ లో దీన్ని డిజైన్ చేసి ఇస్తారట. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మనం ఈవెన్ డెకరేటివ్ ఐటమ్స్ లో డెకరేట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి నచ్చిన కలర్ చేసిస్తారట. సో సి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, రెడ్ అండ్ పర్పుల్. చూద్దాం ఇంకా ఎక్స్పోలో ఇంకా ఏమేమి డిజైన్స్ ఉన్నాయో. ఆల్ ది బెస్ట్. నేను ఇప్పుడు ఒక స్టాల్ దగ్గర ఉన్నాను. ఈ స్టాల్ చూస్తే నాకు ఎందుకో చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టాల్ పెట్టిందే ఇన్స్పైర్డ్ బై భగవద్గీత అంట. అసలు ఏంటిది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, మీ పేరు? I'm Harshita. హర్షిత, ఏంటి ఈ స్టాల్ స్పెషాలిటీ ఏంటి? ఎస్పెషల్లీ ఇన్స్పైర్డ్ బై భగవద్గీత అని పెట్టారు. అంటే నా చైల్డ్హుడ్ నుంచి I've been like inspired by Krishna's teachings. So నేను మా సిస్టర్ కలిసి we made this journal in the modern day scenario, since all of us are like overthinking and attachment problems. So simple terms లో explanation journal. So you have like self-help prompts. ఈ prompts you have to like analyze yourself. The whole part of this book is analyzing yourself, me truest self.
హలో అండి, మీ పేరు? This is Shayantini. So I'm from graphic design department. I'm a senior faculty from that department. So this is like it's about the creativity, to showcase our creativity. The students, they did hard work a lot, and this is the day. So it's about like the emotions, the expressions, the everything, just through the creativity they are showing. Yes, and this is I believe this is one of the biggest creative exhibition in Hyderabad. హైయెస్ట్ పెయింటింగ్ వచ్చేసి 28,000 కి సేల్ కూడా అయ్యిందంట. సో ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ఎందుకంటే పెయింటింగ్స్ నచ్చి, స్టూడెంట్ పెయింటింగ్స్ నచ్చి తీసుకోవడం అంటే కూడా ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇంకా చాలా క్రియేటివ్ ఐడియాస్ తో స్టూడెంట్స్ ఉన్నారు, అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చలో. నేను ఇప్పుడు ఇక్కడ ఇంకొక స్టాల్ దగ్గర ఉన్నాను. ఈ స్టాల్ స్పెషాలిటీ ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, సో మీ స్టాల్ స్పెషాలిటీ? వి యాక్చువల్లీ హెరిటేజ్ కార్నర్ థీమ్. మా థీమ్ వచ్చేసి తెలంగాణ ప్రైడ్ అవన్నీ కాన్సన్ట్రేట్ చేయడానికి. నార్మల్ గా ఫర్నిచర్ సోలోగా అలా కాకుండా వీ హ్యావ్ ఎవ్రీ ఫర్నిచర్ విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టోరీ. అండ్ అవర్ మూన్ వచ్చేసి మేము నిజాం స్టైల్లో తీసుకున్నాం అనమాట. ముస్లిమ్స్ వాళ్ళ సింబల్ తీసుకొని వాళ్ళ నిజాం స్టైల్స్ లో డిజైన్ చేసాము మూను. అండ్ షీల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద చైర్స్. యాక్చువల్లీ ఈ చైర్స్ వచ్చేసి తెలంగాణ స్టైల్లో లోకల్ క్రాఫ్ట్మెన్షిప్, రిచ్ ఇన్ కల్చర్ అలా. సో వి యాక్చువల్లీ టుక్ ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ ఆఫ్ కాంబినేషన్ which is a vibrant and a celebration like of thing. And we actually have a center table also. దీంట్లో వామన గుంటలు అని ఒక మన ఓల్డ్ స్టైల్ గేమ్ ఉంది విచ్ ఇస్ యాక్చువల్లీ హెరిటేజ్. మన గ్రాండ్ పేరెంట్స్ ఆ టైంలో దే యూస్ టు ప్లే ఇట్ అలాట్. అండ్ ఇంకా ప్లేట్ కూడా ఉంది, ఇట్స్ అ గోండాట్ పెయింట్. అది కూడా ఇట్స్ వెరీ ఫేమస్ ఇన్ తెలంగాణ. We merged the Gondat plate with the Vamana Guntalu game, and we created a center table with our team. And this is a thing you can show. నైస్. సో మనం చూసాం కదా, పక్కా తెలంగాణ తో అంటే ఆ నేచర్ కనిపించేలాగా ఒక వింటేజ్ లుక్ ఉండేలా ఇక్కడైతే ఒక ఫర్నిచర్ అయితే వాళ్ళు రెడీ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇంకా ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. As you can see my face, so like people attracts for the like a kind of a very attractive thing for makeup and all. So now like mostly girls, and there's a like a kind of people who LGBTQs also are there, so they also love that there should be a creative and modeling things, so it should be like a okay, it should look cool and all things. So like you can see their face and her face too. You can see Hello. her face. Hello. What you doing right now? She actually selected. Can you turn her? Yeah. Can you? We have some menu where you can get body glitters and gemstones and all. She selected festival look, so I'm doing according to that. Festive look. You do you like festive look? Yeah. సో చూసారు కదా, సో గ్లిటర్ ఇది ఫెస్టివ్ ఆర్ట్ అంట. సో వాళ్ళకి నచ్చినవన్నీ, ఇంకా ఇది జస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఉంది. సో ఇక్కడ వీళ్ళు సర్వీస్ గా స్టూడెంట్స్ కి ఒక బిజినెస్ ఐడియా ప్రకంగా, అంటే ఇప్పుడు వాళ్ళు దీన్ని ఏ రకంగా దాన్ని బిజినెస్ చేసుకోవాలి, ఫ్యూచర్ లో ఏ రకంగా ఉంటుందని పిల్లలకి ఇక్కడనే చిన్నగా డెమోగా చెప్పి చేయిస్తున్నారు. ఈవెన్ ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. యూ కెన్ సీ లైవ్ లో వచ్చేసి అక్కడ పే చేసి మేకప్ వేయించుకుంటున్నారు. నైస్ కదా. సో ఇంకా చూద్దాం పదండి. స్టాల్ స్పెషల్ ఏంటో ఒకసారి మనం చూసేద్దాం. ఇక్కడ బేకింగ్ అయితే జరుగుతుంది. చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తున్నాయి. చాలా క్రియేటివిటీ వాడారని మనకు తెలుస్తుంది. అసలు ఏంటి అనేది వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? మనోజ్ఞ. మనోజ్ఞ, ఏంటి స్పెషల్ అసలు? ఇవి రియల్ వేనా? అసలు తినొచ్చా? ఎవ్రీథింగ్ ఈస్ ఎడిబుల్, కంప్లీట్లీ ఎడిబుల్, మేడ్ అవుట్ ఆఫ్ చాక్లెట్ అండ్ ఎడిబుల్ గోల్డ్ డస్ట్. కానీ చూడడానికి అట్లా లేవు, అసలు చాలా ఆర్టిఫిషియల్ ఐటమ్స్ లా అనిపిస్తున్నాయి. బట్ కంప్లీట్లీ ఎడిబుల్. యూ వోంట్ బిలీవ్ దట్. ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ యూస్ చేయకుండా ఇట్ ఈస్ కంప్లీట్లీ, దిస్ ఇస్ ఆల్మండ్ ఫిల్డ్ విత్ చాక్లెట్. సో చూడడానికి అట్రాక్టివ్ గా ఉన్నాయి అండ్ తినొచ్చు కూడా. సో ఎట్లా చేస్తారు ఇవి? అసలు స్పెషల్ ఏంటి? మీ క్రియేటివిటీ ఎట్లా యూస్ చేస్తున్నారు? సో నా థీమ్ వచ్చేసి ఆస్ట్రియా. సో మేజర్లీ ఆస్ట్రియా ఫ్లేవర్స్ ని ఇన్కల్కేట్ చేసుకుని నా ఓన్ రెసిపీ తయారు చేసుకొని నేను డెవలప్ చేశాను. ఇంకా కేక్ రావాలి. ఇట్ ఈస్ ద మాస్టర్ పీస్ యాక్చువల్లీ. యా.
సో కేక్ లో స్పెషల్ ఏంటి అసలు? కేక్ ని ఎట్లా చేస్తున్నారు? సో నా కేక్ అనేది నేను ఒక స్పెసిఫిక్ ఆస్ట్రియన్ డిష్ అనేది రెప్లికేట్ చేయకుండా నా ఓన్ ఫ్లేవర్స్, ఆస్ట్రియాలో ఉన్న అన్ని ఫ్లేవర్స్ తీసుకుని ఒక మంచి కాంబినేషన్ వచ్చేలాగా క్రియేట్ చేశాను అనమాట. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ. సో మై కేక్ హ్యాస్ డిఫరెంట్ లేయర్స్. మై కేక్ ఇస్ వియన్నీ సింఫనీ అని నేను దానికి నేమ్ చేసుకున్నాను. ఇట్ హ్యాస్ డిఫరెంట్ ఫ్లేవర్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ ఫౌండ్ ఇన్ ఆస్ట్రియా, లైక్ పిస్తాషియో, రాస్బెర్రీ, ఏప్రికాట్స్. సో అదంతా కలిపి ఒక మల్టిపుల్ ఫ్లేవర్ కాంబినేషన్ వస్తుంది అనమాట. మొత్తం అంతా ఓన్ క్రియేటివ్ థాట్స్ తో, అంటే ఈవెన్ ఫ్లేవర్స్ కూడా ఓన్. కంప్లీట్లీ మై ఓన్ క్రియేషన్. నైస్, చాలా బాగుంది. జపాన్ కేక్ అంటే జపాన్ ఇస్ ఫేమస్ ఫర్ ట్రెడిషనల్ అండ్ చెర్రీ బ్లాసమ్స్. సో ఐ డెకరేటెడ్ విత్ ఫ్లవర్స్ అండ్ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట ఇది. అండ్ వాళ్ళ టెంపుల్ వర్క్ ఇది. దిస్ ఇస్ యూజు ఫ్లేవర్, అంటే సిట్రస్ ఫ్రూట్. మనకి లెమన్ ఎట్లనో అక్కడ వాళ్ళకి యూజ్ అనమాట. అండ్ ఇది మోచి వాళ్ళ ఫేమస్ ట్రెడిషనల్ డెజర్ట్ అనమాట. విల్ మేక్ విత్ రైస్ ఫ్లవర్ and filling with orange and Oreo. హాయ్, Hi, మీ పేరు? Varshashree. వర్షశ్రీ. ఏంటి స్పెషల్ మీ స్టాల్ ది? We made this model with the beach theme, ఓకే, and it is in Scandinavian style. So this is our name of our house, Scandinavian Coastal Retreat. These are our group members. మొత్తం మీ గ్రూప్ మెంబర్స్ అంతా కలిసి క్రియేట్ చేశారు. Yeah, and it is handmade. హ్యాండ్ మేడ్. Yeah. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కంప్లీట్? Okay, so మీరు ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు. This is the bench for the casual meetup. This is the console unit. So here will be the entrance to the hall, sofa area, partition, dining area. Ikkada crockery unit. Yeah. This is the sliding door for the balcony. It's cozy corner. Yeah. So nice, very nice. All the best. Thank you. హాయ్ ఆల్. సో మీరంతా స్టూడెంట్స్ హ్యామ్స్టెక్ లో. ఏంటి స్పెషల్ అసలు? హ్యామ్స్టెక్ స్పెషల్ ఏంటి? We are students from Hampstead College and ఇప్పుడు క్రియేటర్స్ కలెక్ట్ అనేది ఈవెంట్ జరుగుతుంది. సో వీఆర్ పార్టిసిపేటింగ్ యాజ్ ఎ డిజైనర్స్. సో వీ హ్యావ్ సర్టిఫికెట్స్ నౌ అండ్ ఈ ఫ్యాషన్ షో కోసం మేము చాలా కష్టపడ్డాము. లైక్ ఎట్లా అంటే కలర్ కాంబినేషన్స్, ప్రింటింగ్, ఎవ్రీథింగ్ చాలా టఫ్ జాబ్ ఉంది. బట్ ఓకే, హర్డల్స్ అని మేము దాటేసుకొని వచ్చేసాము. వీఆర్ వెరీ హ్యాపీ నౌ ద గ్రేట్ ఈవెంట్ కి మేము పార్టిసిపేట్ చేసామని. యాక్చువల్లీ ఫ్యాషన్ షో నార్మల్ గా లోకల్ పీపుల్ కానీ ఎవరికి ఐడియా ఉండదు. బట్ మేము ఇంత కష్టపడి లైక్ పార్ట్ టు పార్ట్ స్ట్రగుల్స్ అనేది చాలా హార్డ్ ఉండే. లైక్ ఒక ఫ్యాబ్రిక్ ప్రాపర్ కలర్ చేయడం దగ్గర నుంచి, ప్రింట్ చేయడం దగ్గర నుంచి, దాని కంప్లీట్ స్టోరీ, ఒక అవుట్ఫిట్ క్రియేట్ చేయడం మనం ఈజీగా ఒక షాప్కి వెళ్ళి పర్చేస్ చేస్తాం. కానీ దాని బిహైండ్ ద సీన్స్ అనేది ఇట్స్ వెరీ రేర్ మనం ఫేస్ చేయడం. మేము ఆ స్ట్రగుల్ ఫేస్ చేసి అవుట్ఫిట్ అయితే లాస్ట్ తీసుకొచ్చి షోలో మా అవుట్ఫిట్స్ మోడల్ వేసుకొని 9 months హార్డ్ వర్క్ ఒక్క సెకండ్ లో వి వర్ లైక్ ఇట్స్ చాలా. ఇంకా దిస్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఎవ్రీ వన్ కెన్ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ Hampstead బై దిస్.
creators endukante all these students are creating something or the other. So this is a college for creative. Hamstech is a college for creative education. We have creative courses in fashion design, interior design, baking, photography, graphic design, makeup artistry. So all these courses we have cumulatively come up under one roof to showcase 900 graduating students today. ఈ స్టూడెంట్స్ షోకేస్ చేసిన వర్క్స్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ జ్యూరీ మెంబర్స్ వచ్చారు. ప్రతి కేటగిరీకి జ్యూరీ ఇస్ సెపరేట్ అండ్ ఈ జ్యూరీ మెంబర్స్ కెనాట్ ఈవెన్ బిలీవ్ దట్ దీస్ వర్క్స్ ఆర్ బై స్టూడెంట్స్. అంత బాగా వర్క్స్ చేశారు, మేకింగ్ అస్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ ద స్టూడెంట్స్. దేర్ క్వాలిటీ క్యాలిబర్ ఇస్ సో గుడ్. వాళ్ళు యాక్చువల్లీ they can just immediately go and start working also. We are very proud that we have partnered with 400 industry partners and we get a job for every student. There are some students who do not want to do a job but వాళ్ళ సొంతంగా క్రియేట్ చేసుకోవాలి ఉంటుంది. సో వాళ్ళకు ఒక ఆంటర్ప్రినర్షిప్ కోర్స్ అని కూడా మేము ఎక్స్టెండ్ చేసి వాళ్ళకు we help them with funding, with marketing, with promotions. ఇవన్నీ whatever is required for a business అవన్నీ నేర్పిస్తాము and ensure that the student is successful in their career and their life. That is what Hamstech is about, and we are very, very happy to have a successful event today, Creators Collect 2026. Thank you.